ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలా దినాలుగా లౌదికీయ సంఘకాలమును గూర్చి మన ప్రవక్త విలియం మరియన్ బ్రెన్హామ్ గారు ప్రసంగించిన అంశాలలో నుండి కొన్ని భాగాలుగా మనము ధ్యానించి ఉన్నాము. మరి సమయంలో బైబిల్ చదువుకొని మరలా ఈ దిన అంశంలోనికి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతాను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగల దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా, అనేక సంవత్సరముల క్రిందట నాయన ఇదిగో ప్రభా, నీ దాసుడు ఈ కాలపు ప్రవక్త రంగం మీద ఉన్నప్పుడు ప్రసంగించినటువంటి అంశములలో నుండి నాయన ఇదిగో ప్రభా, ఈ సమయంలో నేను కూడా నాయన ఆ అంశములను ధ్యానించుటకు, అలాగే ప్రభా నీ బిడ్డలు అనేకులకు తెలియపరచడానికి నిలిచి ఉండగా ప్రభా, గత కాలము యొక్క సూచనలు ప్రభా ఇదిగో నీ దాసుడు రంగం మీద ఉన్నప్పుడు చేసిన ప్రసంగ అంశాలలోని అనేక సత్యాలు ప్రభా ఈ కాలంలో మేము సరిచేసుకొనొచ్చు నీ రాకడకు సిద్ధపడుటకు సహాయము దయచేయండి. ఎవరి యొద్దకైతే ప్రభానైనా ఈ యొక్క తండ్రి వాక్యము వెళుచున్నదో ప్రభా, ఎవరి యొద్దకునైనా దీనిని నువ్వు తీసుకుని వెళ్తున్నావో వారి హృదయాలను మీరు పట్టుకొని ప్రభా నీ రాకడకు సంసిద్ధపరచమని సమస్తమును చక్కగా చేయు నీ హస్తానికి అప్పగిస్తూ ప్రభువ, కేవలము నా స్వరమును నీ నోటికి ఒక బోరగా వాడుకొని తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జయించు వాని యొక్క సింహాసనమును గూర్చి ఇక్కడ మనం చూస్తున్నాము. ఎందుకంటే ఎవరికి సింహాసనము అని అంటే జయించు వానికే. జయించుట అని అంటే మనము శత్రువుని ఎదుర్కొనుచున్నామని గ్రహించాలి. కాబట్టి జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిస్తానని ప్రభువు ఆ యొక్క లౌదికీయ సంఘానికి ఇచ్చినటువంటి ప్రామిస్గా మనం చూస్తూ ఉన్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు మనము ప్రవక్త అంటున్నాడు జయించవలసి ఉన్నది. ఇక్కడ గమనిస్తే అది క్రమబద్ధమైన ప్రశ్నే అని ప్రవక్త అంటున్నాడు. అయితే ఇది ఈ వచనము యొక్క అసలైన తలంపు కాదు. ఎందుకంటే మనం ఏమి జయించవలెనో అది అంత ఎక్కువ కాదు. అయితే ఎలాగూ మనము జయించవలెనో అనున్నది అసలైన తలంపు. కాబట్టి ఇక్కడ ప్రవక్త అంటున్నాడు ఇది తర్కించదగినది. ఎలాగూ మనము జయించగలమో అని మనం ఎరుగు వరకు మనము ఏమి జయించవలనో ప్రతిపాదన పెద్దదేమీ కాదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ ప్రవక్త మరి అసలు జయించవలసినది ఏంటో, ఎలాగూ మనము దానిని జయింపగలుగుతామో, అది ఏమి జయించాలో ఆ క్లారిటీ ఇవ్వటానికి పరిచయం చేస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ప్రభు అయిన యేసు జయించిన వాటికి సంబంధాలు కలిగి ఉన్న లేఖనముల యొద్దకు ప్రవక్త తీసుకొని వెళ్తున్నాడు. దయచేసి గమనించినట్లయితే ఎక్కడైతే యేసు అపవాది చేత శోధింపబడ్డాడో, మత్తయి సువార్త 4, లూకా 4లో కూడా అది ఉందండి, మనందరికీ తెలిసిన వాక్యమే. ఇక్కడ గమనిస్తే సాతాను వలన కలిగిన వ్యక్తిగత శోధనలను ఆయన జయించిన విధానం మనం చూస్తే ఆయన వాక్యము ద్వారా, దయచేసి గమనించాలి, కేవలము వాక్యము ద్వారానే జయించెను. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు ప్రాముఖ్యమైన 3 శోధనలలో ఒక్కొక్క దానిని
ఆయన జయిస్తూ వచ్చాడండి. మొదటిగా మనం చూస్తే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములకునో, ఏదేను తోటలో కలిగిన శోధనలకునో ఖచ్చితంగా సమసంబంధం కలిగి ఉన్నదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వాక్యము ద్వారానే అపవాదిని జయించినట్లుగా అనేక రుజువులను బట్టి మనం అర్థం చేసుకోగలం. చాలామంది వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత పోరాటాలు చేయాలని చూస్తారు. అపవాదిని జయించే ఏకైక మార్గము వాక్యము తప్ప మరొకటి లేదు. ఈ విషయాన్ని ఈ కాలం మరిచిపోవటం బాధాకరం అండి. ఇప్పుడు వాక్యము ద్వారా అపవాదిని జయించాలి తప్ప వాదనల ద్వారా కాదు, లేక అనేక రకాలైన తర్క వితర్కాల ద్వారా అంతకంటే కాదు. కాబట్టి వాక్యమే అత్యంత శక్తి గలది. కారణం ఏంటంటే వాక్యము దేవుడై ఉన్నాడు. కాబట్టి మన యుద్ధములను జరిగించువాడు దేవుడే. కాబట్టి దేవుని వాక్యమే సరైన జవాబును లేక అపవాదిని ఓడించటానికి సరైనటువంటి మార్గమై ఉన్నది. కాబట్టి ఎక్కడ ఫెయిల్యూర్స్ వస్తున్నాయంటే, వాక్యము తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసండి. వాక్యం తెలుసు, వర్తమానంలో ఉన్న కోట్స్ తెలుసు, సమస్తము తెలుసు. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే, ప్రియులారా దయచేసి గమనించాలి, ఆ వాక్యమును వినియోగించుట ఎలాగో తెలుసుకోకపోవటమే బాధాకరమైనటువంటి విషయం అండి. దయచేసి గమనించాలి. కాబట్టి ఈ వాక్యమును వినియోగించుటలో లేక మరి ఆ వాక్యాన్ని దాని మీద ఎగ్గుపెట్టుటలో విఫలమవుట ద్వారానే హవ్వ సాతాను యొక్క వ్యక్తిగత శోధనలో పడిపోయిందని ప్రవక్త అంటున్నాడండి. దయచేసి గమనించాలి. వాక్యమునకు ప్రత్యక్షంగా అవిధేయత చూపుట వలన దేవుడు ఏది కాదన్నాడో అది చేసినా పర్వాలేదు అనేటటువంటి ఆలోచనలో ఎప్పుడైతే పడిపోవడం జరిగిందో ఆ అవిధేయత ద్వారా ఆదాము పడిపోయాడు. దయచేసి గమనించాలి. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విషయంలో మనం ఆలోచన చేస్తే ఆయన ఎక్కడ కూడా టెంప్ట్ కాలేదండి. పరిస్థితులు ఎలా ఉన్నా, అక్కడ ఉన్న సిచ్యువేషన్లో మరి ఆకలి కొని ఉండి మరి ప్రస్తుతానికి ప్రత్యక్షంగా 5 ఇంద్రియాలకు మరి శ్రమ కలుగుచూ ఉన్నప్పటికీ, ఇబ్బంది కలుగుచూ ఉన్నప్పటికీ, శోధన కలుగుచూ ఉన్నప్పటికీ, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఎక్కడ కూడా దాని మాటను ప్రభువు స్వీకరించలేదండి. ప్రైజ్ ద లార్డ్. ఆయన వాక్యము ద్వారా దాన్ని జయించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, జయించు వానికి ఇది ఒక్కటే మార్గమని క్లియర్గా ప్రవక్త అన్నాడు. ఇది నేను మీతో చెప్తున్నాను. అపవాదిని మీరు జయించాలంటే వాక్యములో పర్ఫెక్ట్గా ఉండాలని చెప్తున్నాడండి. కాబట్టి ఇంకా నీవు జయించవలసి ఉన్నట్లయితే నీవు ఎరగవలసిన ఒకే ఒక మార్గము కూడా వాక్యమే. ఎందుకనగా మన తంత్రాలు, మన ఆలోచనలు, మన తెలివి, మన జ్ఞానము, మన ఇంద్రియాల ద్వారా కలిగేటటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా అపవాది దగ్గర ఫెయిల్ అయిపోతాయి. అపవాది దాన్ని ఫెయిల్ చేస్తాడు. దయచేసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్. వాక్యము మనకు తెలుసంటే సరిపోదు. వాక్యము నేను బోధించగల సమర్థుడనంటే సరిపోదు. ఆ వాక్యాన్ని కలిగి ఎల్లప్పుడూ కూడా అపవాదిని జయించటానికి సంసిద్ధులుగా ఉంచేది పరిశుద్ధాత్మ మాత్రమే. ఇంకా ప్రియులారా, మనం చూసినట్లయితే లోక సంబంధమైన మత పద్ధతులను యేసు ఎలాగూ జయించెనో తిరిగి మనము గమనించాలి. ఆ దినమందు అనగా ప్రభువు మరి లోకంలో జీవించిన కాలంలో వేదాంత పండితుల చేత
పదే పదే ఆయన శోధించబడ్డాడండి. వారు బహుగా ఆయనను పీడించారు. ఆయన తరచుగా వారిని వారి నోరులు ముయ్యటానికి వాక్యమని ఆయన తరచుగా వినియోగించినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. మాట్లాడుటకు తండ్రి ఆయనకి ఏమి అనుగ్రహించెనో, హల్లెలూయా, దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడై దేవుడు ఏదైతే చెప్పాడో అపవాదిని జయించటానికి అది మాత్రమే ఆయన ఉపయోగించాడండి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనం చూసినట్లయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క జ్ఞానము వలన ఏ ఒక్కసారి కూడా లోకము నిండారుగా, దయచేసి గమనించాలి, గజిబిజులు కాలేని ఒక్క సమయము కూడా లేదు. ఎందుకనగా అది దైవ జ్ఞానము. కాబట్టి దేవుని యొక్క వాక్య జ్ఞానము మనల్ని గజిబిజిలో నుండి బయటికి తీస్తుందండి. ఒక గందరగోళ బబులోనులో నుండి మనల్ని బయట పడవేయగలిగినది ఒక సత్య వాక్యము మాత్రమే. ఆమేన్. ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. ఆయన యొక్క స్వకీయ జీవితాన్ని మనం చూస్తే ఆయనే పోరాడి, ఆమేన్, ఆయనే పోరాడి దేవుని వాక్యమునకు విధేయుడగుట చేత ఆయన జయించాడండి. ఎందుకంటే శరీరము ఒకవైపు లాగుద్ది, ఆత్మ ఒకవైపు లాగుద్ది. కాబట్టి ఆత్మ చేత శరీరాన్ని త్రిప్పగలిగాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని ఆత్మ ఏదైతే చెప్పిందో దానికి లోబడుట మనకు అత్యంత ఆవశ్యకమై ఉన్నది. ఈరోజు పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారు కంటే వారి సొంత తెలివితేటల చేతను, కేవలం వాక్యము మాకంతా తెలుసనే జ్ఞానము చేతను, వారి స్వకీయ ఆలోచనల చేతను ఈరోజు వర్తమాన సంఘాల వారు కూడా వారి స్వంత తలంపులను బేస్ చేసుకొని వారి ఇష్టానుసారంగా వారు వెలుచూ ఉంటే వారి మార్గమును గమనించువారు చూస్తూ ఉన్నప్పుడు సంఘ శాఖలకి వీరిలో ఉన్న తత్వానికి ఏ భేదము కనబడనంత విధముగా అది త్రోవ తప్పిపోయినది అని చెప్పటానికి ఎలాంటి సందేహము లేదు. అయితే ఒక్క మాట నిజమో, అపవాది ఎక్కడికి జొరబడిన వధువు మోసపోదు. మన ప్రవక్త చెప్పిన ఈ విషయము మనకు ధైర్యాన్ని తెస్తుంది. ఎందుకంటే వధువు అయితే మోసపోదు. కాబట్టి ఎన్ని కుతంత్రాలు అపవాది చేసినా అది యథార్థముగా ఆయన ప్రణాళికలో ఉన్న వధువు మీద పని చేయదో. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇంకా ప్రియులారా, మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 ఒక విషయాన్ని మనం చదవగలుగుతాం. ఇక్కడ చూడండి, శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, ఆమేన్, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన, ఆమేన్, విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై, హల్లెలూయా, తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయనో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లలు, ఇంకా మనం చూస్తే దేనికి ఆయన విధేయుడైనో, దేవుని యొక్క వాక్యానికి లోబడ్డాడు. ఆయనను గూర్చి ఏదైతే ముందుగా ప్రవచించబడిందో అది నెరవేర్చాడు తప్ప ఆ శరీరము ఎంతగా వాదించినా, ఆయన శరీరంలో ఉన్నప్పుడు సంపూర్ణ శరీరుడుగా కూడా ఆయన ఉన్నాడు. ఈ శరీర సంబంధమైన ప్రతి శోధన ఆయన ఎదిరించి జయించాడు. ఆ మార్గాన్ని ఈరోజు దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆయన వాక్యానుసారముగానే తన్ను తాను జీవించటానికి అప్పగించుకున్నాడండి.
ఈరోజు ఆ వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు ఆయన తండ్రి చేత అంగీకరించబడ్డాడంటే కారణం ఏంటంటే, తండ్రి తన ఎడల ఏ చిత్తము నెరవేర్చుటకు ఆయన ఇష్టపడ్డాడో అది ఎంత కష్టమైనా, అది ఎంత భారమైన, అది ఎంత బాధ అయినా, అది ఎంత ఇబ్బంది అయినా, అది ఎంత శ్రమతో కూడినదైనప్పటికీ ప్రియులారా, దేవుని మాటకే లోబడ్డాడో, దేవుని ఆత్మకే లోబడి తండ్రికి అప్పగించుకున్నాడో. ఈరోజు మనము అదే మాదిరిని కలిగి ఉండవలసిన వారమై ఉండగా, మనకు వచ్చినటువంటి చిన్న చిన్న చిక్కుల వల్ల, సులువుగా చిక్కులు పెట్టే ఈ పాపము వల్ల చూడండి, అటు ఇటు చెంచులైపోవటం ద్వారానే భయంకరమైన నష్టం ఈనాటి సంఘకాలానికి. మరి ఈ కాలంలో జయము ఉంది, ఈ కాలంలో అపజయము ఉందండి. కాబట్టి ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ ఎదిరించాలో మనం జాగ్రత్తగా గమనించవలసిన గడియ ఇదే అని మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఇంకా మనం చూస్తే ఇక్కడ ప్రవక్త అన్నాడు, తర్వాత ఆ వాక్యము వలన జీవించకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సింహాసనములో ఏ వ్యక్తి కూడా, చూసారా, ఏ ఒక్క వ్యక్తి కూడా కూర్చుండలేడు. ఇంకా అంటున్నాడు ప్రవక్త, నీ యొక్క ప్రార్థనలు, దయచేసి గమనించాలి, నీ ఉపవాసములు, నీ యొక్క పశ్చాత్తాపములు దేవునికి నీవేమి సమర్పించినది అది ప్రాముఖ్యమైన విషయం కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా పరిస్థితులు మనం చూస్తూ ఉంటే ప్రియులారా, 50 దినాల ఉపవాసాలు సంఘశాఖల వారు చేస్తారు. ఈరోజు వర్తమాన సంఘాల్లో వాళ్ళు కూడా వాళ్ళని చూసి దినాలను ఏర్పాటు చేసుకొని మరి అంతే విధంగా ఫాలో అప్ అవుతున్నారు. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు క్లారిటీగా, నీ ఉపవాసాలు, నీ యొక్క పశ్చాత్తాపాలు ఇవి పెద్ద విషయమేమీ కాదంట. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసము ప్రార్థనలు చేయకూడదని నా ఉద్దేశం కాదు, పశ్చాత్తాపం అవసరం లేదని నా ఉద్దేశం కాదు. వాక్యానుసారము కానిది ఏదైనా, దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడనిది ఏదైనా అది ఫెయిల్ అయిపోతుందండి. దేవుని ఆత్మ ద్వారా వాక్యానుసారమైనదే విజయం సాధిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఉపవాసాలు, ఈ పశ్చాత్తాపాలు, ఇంకా ఆ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు అవి ఏవైనా సరే, నీవు ఆయన సింహాసనంలో కూర్చుండు భాగ్యమునో అవి ఏవి కూడా నీకు చేకూర్చలేవని ప్రవక్త ఖరాఖండిగా చెప్తున్నాడండి. ప్రైజ్ ద లార్డ్. అది కేవలం వాక్యపు పెండ్లి కుమార్తెకు మాత్రమే ఆ సింహాసనము అనుగ్రహించబడినది. ఆమె ఏమవ్వాలి? వాక్యం అయిపోవాలండి. వాక్య వరునిలో వాక్య వధువుగా ఈమె భాగస్థురాలుగా ఉండాలి. ఆయన వాక్యములో ఈక్వల్గా ఉండాలి. కాబట్టి ఆయనతో ఏకీభవించి ఉండాలి. ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఈ రీతిగా ఉన్నవారే ఆ సింహాసనములో కూర్చుంటారు. దేవుని స్తోత్రం. కాబట్టి రాజు యొక్క సింహాసనంలో ఎన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని తలంపులు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, వర్తమాన పుస్తకాలు పట్టుకొని తిరిగినా, 7 ముద్రలు చదివినా, 7 సంఘకాలాలు చదివినా, బోధించినా, ప్రతీది కూడా క్లారిటీగా వివరించగలిగిన జ్ఞానం కలిగిన ఇవన్నీ దేవునికి అవసరం లేదండి. ఇవన్నీ దేవునికి అవసరం లేదు. ఆయన పరలోకపు వాక్యపు రాజుగా ఉంటే, ఆమె వాక్యపు రాణిగా మాత్రమే ఉంటేనే ఆ సింహాసనములో పాలిభాగస్తురాలవుతున్నదని ప్రవక్త అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకనగా ఆమె అతనిలో ఐక్యమై ఉన్నది. చివరకు ఆయనే ఆ వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమునకు సంబంధించిన వారెవరో, ప్రైజ్ ద లార్డ్, వారికి మాత్రమే
ఆ సింహాసనములో దేవుడు భాగం ఇస్తాడండి. నీకు ఆ సింహాసనం కావాలా? ఈ లోక పేరు ప్రఖ్యాతుల కోసం ఎగబడొద్దు దయచేసి. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఆనందించలేకపోతున్నారండి. ఎలా ఉన్నదంటే ఇప్పుడున్న పరిస్థితి, పిల్లలు దయచేసి గమనించండి. ఒక టార్గెట్స్ పెట్టుకోవటం, ఒక టార్గెట్స్ అది దేవుని చిత్తం అనుకోవటం, ఆ టార్గెట్ రీచ్ అయ్యి ఒక రిలాక్సేషన్కి, అంటే దాన్ని ఏమంటారని అంటే ఒక విలాసవంతముగా ఒక స్థితిలోనికి స్టాండర్డ్ అయిపోవాలనే ప్రయత్నాల వలననే ప్రాబ్లం వస్తుంది ప్రియులరా. కాబట్టి వారు ఏదో కొన్ని టార్గెట్స్, కొన్ని లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవటం, ఆ లక్ష్యాన్ని సాధించుకోగానే ఒక కారో, బిల్డింగో, లేకపోతే ఒక మంచి చర్చియో, ఏదో ఒక కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ని రీచ్ అయిపోతే రిలాక్స్ అయిపోతున్నారు. ఇక పరలోక రాజ్యానికి ఇది చాలు, ఫుల్ఫిల్ అయిపోయాం అన్నంతగా వ్యవహరిస్తున్నారు. అది దేవుని చిత్తమేనా? అది దేవునికి ఇష్టమైనదేనా? దేవుడు దానిని బట్టి ఆనందిస్తున్నాడా? ఈ విషయాలు ఎవరు లక్ష్యం చేయట్లేదో. కాబట్టి ఇప్పుడు ప్రవక్త అన్నాడు, జ్ఞాపకం ఉంచుకో, కాలములన్నిటిలో చివరకు ఆదాము అవ్వలు పడిపోవుటలోను. ఇక్కడ ప్రవక్త అన్నాడు, నేను విశదముగా చూపించాం. ఎందుకనగా వాక్యమును వారు విడిచిపెట్టారు కనుక వాక్యము నుండి కొద్దిగా మరలుట, కొంచెం తప్పిపోవుట ద్వారా ఎఫెసు కాలము మరి పడిపోయిందండి. కొంచెం జారిపోవడం ద్వారా ఎఫెసు కాలం పడిపోయింది. ఎంతవరకనగా ప్రతి ఒక్క కాలము ప్రక్కకు తిరిగిపోవుటను కొనసాగించు అంతవరకు అది పడిపోయిందండి. దయచేసి గమనించాలి. ఎప్పుడైతే ప్రక్కకు తిరిగిపోయి సరి చేసుకోకుండా ఇక అలాగే కొనసాగితే ఆమె పడిపోయింది. వాక్యము యొక్క ఆఖరి విధేయత నిరాకరణను సార్వత్రిక సంఘ పద్ధతి ద్వారా మనం పొందుకున్నాము. లౌదికీయ కాలము వాక్యము యొక్క అంధకారములో ముగుస్తుంది. తద్వారా మధ్యలో నుండి ప్రభువు విడిచిపెట్టి వెళ్ళిపోవుటకు హేతువవుతుందని ప్రవక్త చెప్తున్నాడండి. వాక్యమునకు విధేయత చూపుట ద్వారా ఎవరు ఆయనను అనుసరించెదరో అలాంటి తన స్వంత వారిని బయట నిలవబడి ఆయన పిలుచుచున్నాడు. కాబట్టి పిల్లరా, ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే మా ప్రణాళికలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి, నేను ఏది ఆలోచించినా అది దేవుడు చేస్తున్నాడు, దేవుడు నాతో కూడా ఉన్నాడు, మా సంఘంలో ఉన్నాడు, మా పరిచర్యలో ఉన్నాడు, ఆయన మాకు సహకారుడై ఉన్నాడని భ్రమపడుతున్నారు. వాక్యానుసారముగా కాకుండా, దైవ చిత్తానుసారముగా కాకుండా మన స్వంత చిత్తాన్ని కనుక మనం నెరవేర్చుకుంటే అంటే అది మనకు తేలికైన మార్గముగా ఉంటుంది. స్వంత చిత్తం అంటే ఎలా ఉంటుందండి? అది తేలికైన మార్గముగా ఉంటుంది. కాబట్టి లోతు తేలికైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. అబ్రహాము పోరాడుచు ముందుకు కదులుచున్నాడు. అందుకని అబ్రహాము రూపాంతరం చెందాడు. అక్కడ ఏ శ్రమ లేదు. కానీ లోతు కాలాన్ని మనం చూసినట్లయితే అక్కడ శ్రమలలో, ఆ అగ్నిగంధకములలో ఆ పట్టణాలు కాలిపోవుట మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తేలికైన మార్గము తుదకు ఒక భయంకరమైన నష్టంలోకి తీసుకెళ్తుంది అనేది ఇది రుజువు చేస్తూ ఉన్నది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, ఈయన అనగా ప్రభు బయటికి వెళ్ళిపోయాడన్న సంగతి ఎప్పుడైతే మనకు స్వంత ప్రణాళికలు ఉంటాయో దేవుడు దాన్ని విడిచిపెడేస్తాడు. దేవుని ద్వారా నువ్వు ఏదైనా ప్రారంభించి ముగిస్తే అది దేవుని సంతోషపెట్టేదే అవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరి వాక్య విధేయుట చూపుట ద్వారా ఆయన బయటకు వచ్చినప్పుడు ఆయన బయట నిలవబడి పిలుచుచున్నాడు. ఎవరు ఆయన స్వరము విని, ఆయన ఎక్కడున్నాడో అక్కడికి వెళ్తుంది పెళ్లి కుమార్తె. దయచేసి గమనించాలి. కాబట్టి ప్రియులారా,
అక్కడ ఆయన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనతో ఉండటానికి ఎవరైతే సిద్ధపడతారో వారు జయిస్తారు. దేవుని స్తోత్రం. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, కొద్దిది మరియు శక్తివంతమైన ఆత్మ సుస్పష్టమైన నిరూపణ తర్వాత అన్వేషణతో హింసలతో ఉన్న ఈ చిన్న మంద యేసుతో ఉండుటకు వెళ్ళిపోవును. ఆమేన్. ఈరోజు రిలాక్స్ అయిపోయిన సంఘాలను చూస్తే ఎక్కడ ఇవి సెటిల్ అయిపోయాయి అనే విషయాలు క్లియర్గా అర్థమైపోతుందండి. ఫుల్ రిలాక్స్. మళ్ళా ఎప్పుడైతే రిలాక్స్ అయిపోతామో వారి బోధ కూడా మారిపోద్దండి. ఎలా మారిపోద్దంటే ప్రజల్ని వేరొక మార్గంలోకి వారు త్రిప్పేస్తారు. ఎలా తిప్పుతారో తెలుసా ప్రియులారా? ఇదిగో దేవుడు మేము కరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి ఆశీర్వదిస్తున్నాడు, మేము చేసేది కరెక్ట్ కాబట్టే మేము బ్లెస్సింగ్లో ఉన్నాము అని. కానీ వాక్యమును తనలో నెరవేర్చుకొనుటకై ప్రయాసపడుచున్న చిన్న మంద అనేక సమస్యల్లో ఉన్న, అనేక కష్టాల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న ఈ యొక్క రిలాక్స్ అయిన సంఘాలను చూసినప్పుడు వారు కూడా సందేహించే అనుమానం ఉన్నదే. ఏంటి, యథార్థముగా నడుచుచున్నామో, వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నామో, ఇదిగో ఈ వాక్య సత్యము కొరకై ఒక పెద్ద సవాలును ఎదుర్కొనుచున్నామో, ప్రజలలో వెలివేయబడుచున్నామో, ఒక గొప్ప పోరాటాన్ని పోరాడుచున్నామో, ఇంతగా మేము పోరాడినప్పటికీ కూడా మేము ఎందుకు ఇంకా పోరాటంలో శ్రమనొందుచున్నాము? అక్కడ వారు రిలాక్స్ అయిపోయారు. వారు చాలా హ్యాపీగా ఉన్నారు. పక్క నుంచి వాళ్ళ యొక్క ప్రసంగాలు వీరికి వినపడతాయి. అప్పుడప్పుడు పక్షిరాజులన్నీ ఒక చోట గ్యాదర్ అయినప్పుడు భిన్న స్వరాలు అక్కడ వినపడతాయి. అప్పుడు వారిని చూసినప్పుడు యథార్థమైన సత్య పోరాటంలో, సత్యము కొరకు పోరాటంలో, యుద్ధ రంగంలో పోరాడుచున్న చిన్న సంఘాలు ప్రలోభపడే అవకాశాలు ఉన్నాయి. దయచేసి ఒకవేళ ఆ రిలాక్సేషన్ స్థితి దేవుడు మీకు ఇస్తే ఇవ్వచ్చు, కానీ యుద్ధములో ఉన్న వారిని మాత్రం మీరు అనవసరంగా వారిని కించపరిచి మాట్లాడి, మీరు సరిగా లేరు కాబట్టి మీరు ఈ శ్రమల్లో ఉన్నారు అన్నట్టుగా చిన్న చూపు చూస్తే జాగ్రత్త. ఈ రిలాక్స్లో నుంచి నువ్వేం కోల్పోతావో తెలుసా? సింహాసనం కోల్పోతావు. కానీ ప్రభు వాగ్దానం చేశాడు, చిన్న మంద, ఇదిగో నా నామము నిమిత్తము అవమానం, నా నామము నిమిత్తము నిందలు, నా నామము నిమిత్తము ఇరుకులు, నా నామము నిమిత్తము ఇబ్బందులు పడుచున్న చిన్న మంద, సింహాసనం నీదే అని దేవుడు ఒకరోజు వారిని పిలిచినప్పుడు ఈ రిలాక్స్ అయిపోయిన వాళ్ళందరూ కూడా చిన్న బుచ్చుకోక తప్పదు. దీనత్వం లేదు, సింపుల్సిటీ లేదు, దేవుని కొరకు శ్రమ లేదు, కొంచెం కూడా బెండ్ అవ్వట్లేదు. ఒకలాంటి టెంపర్, ఒకలాంటి బిగుసుకునే స్వభావం. ఆ రోజు ప్రవక్త చెప్పినట్టుగా ఆ యొక్క గంజి పెట్టిన ఆ యొక్క షర్ట్ వలె, ఆ గంజి పెట్టిన బిరుసుతనం వలె ఈరోజు వర్తమానంలో ఉన్నవారు కూడా సేమ్ టు సేమ్ ఆ సంఘ శాఖలలో ఉన్న ఆ రిలాక్స్ అయిపోయిన సంఘాలలో ఉన్న సేవకులు ఎలాగైతే బిరుసుగా, ఎలాగైతే ఆ బెండ్ కాలేని విధంగా, ఎలాగైతే ప్రౌడ్గా ఉంటారో, గర్విష్ఠులుగా ఉంటారో, అది ఇక్కడ కూడా ఎంటర్ అవ్వటం చాలా బాధాకరం, చింతించదగిన విషయము. అయితే తీర్పు దేవుడే తీరుస్తాడు. కానీ ప్రియులారా, వారు సత్యమును గుర్తించి ఈగోలు విడిచిపెట్టి, గ్రూపిజాలు విడిచిపెట్టి, మరలా పశ్చాత్తాపపడి ఆ దీనత్వం అనే కాడిని ఎత్తుకొని ప్రభు అడుగు జాడల్లో నడవటం ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదకరం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, అన్యజనుల కాలముల పరిసమాప్తి. ఈ అన్యజనుల కాలము దేవుడు మనకిచ్చిన పీరియడ్ కంప్లీట్ అయిపోతూ ఉన్నది. ఇంకా దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? దేవుడు ఇంకా ఎందుకని నీ కోసం ఎదురు చూస్తున్నాడో ఆలోచిస్తున్నావా? నా ప్రియమైన దేవుని పిల్లలరా,
ఓ వధువుగా పిలువబడిన నీవు కొంచెం ఆలోచించాలి. లోకంలో నుండి ప్రత్యేకించబడ్డావు, సంఘ శాఖల్లో నుండి వేరైపోయావు, కానీ ఆ గుణాలు కూడా విడిచిపెట్టాలి. లోపల దాగి ఉన్న ఆ ఈగో ఎక్కడి నుంచి వచ్చావో దాని క్రియలు నీలో కనబడటం మంచిది కాదు. నీవు పక్షిరాజు పిల్లవైతే పక్షిరాజు గుణమే నీలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, ఈ అన్యజనుల కాలము పరిసమాప్తి అయ్యే టైం దగ్గర వచ్చేసింది. ప్రవక్త చెప్తున్నాడు, ఈ కాలము 7 సంఘ కాలముల యొక్క ఆఖరి కాలము. ఏదైతే మొదటిదైనా లేక ఎఫెసు కాలములో ఆరంభమైనదో అది ఈ ఆఖరిదైన లేక లౌదికీయ కాలంలో సంపూర్ణ ఫలదీకరణమునకు హల్లెలూయా కోత సమాప్తికి తప్పక వచ్చును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దయచేసి గమనించారా? ఇప్పుడు కోత కాలం 30 అంతలుగా ఫలించు కాలం అయిపోయింది. 60 అంతలుగా ఫలించే టైం అయిపోయింది. ఇది 100% ఫలింపు. ఇది 100% పరిపక్వతలోనికి రావాలి. 30 కాలంలో కోతకు వచ్చింది అనుకున్న రాలా, 60లో కోతకు రాలా, ఇప్పుడు పరిపూర్ణమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం పరిపూర్ణమైనటువంటి కాలంలోనికి వచ్చేసాం. దయచేసి గమనించాలి, కోత సమాప్తికి వస్తున్నామని ప్రవక్త చెప్తున్నాడు. 2 ద్రాక్ష తీగలు వాటి యొక్క ముగింపు ఫలమును ఫలించును. 2 ఆత్మలు అన్ని కోతకొస్తున్నాయి. కారు ద్రాక్ష వస్తుంది, సరైన ద్రాక్ష కూడా వస్తుంది. చూసారా? నిజమైనది అబద్ధమైనది కూడా, ఈ 2 ఆత్మలు కూడా కోత దశలోకి వచ్చేస్తున్నాయి, చివరి స్థానంలోకి వచ్చేస్తున్నాయి. ప్రవక్త చెప్తున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి వినండి. విత్తుట అయిపోయింది, నీరు కట్టుట అయిపోయింది, పంట పండుట లేక ఎదుగుట అంతా అయిపోయినది, వేసవి కాలము ముగించబడినది. ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ కొడవలి బలవంతంగా కోత పంట మీద నొక్కి పెట్టవలసి ఉన్నది. కోత కాలము ప్రియులారా, ఇది ముగింపు దశ. ఈ దశలో ఇంకా బ్రతిమలాడుకోవాల్సిన పనులేమీ లేవు. కాబట్టి అది పంటకు వచ్చిందా, దాని మీద ఆ కొడవలి నొక్కి పెట్టి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, ప్రవక్త చెప్తున్నాడు, ఇప్పుడే మనము చదివినటువంటి వచనములు 15 నుండి 18లో పంట పండిన అబద్ధపు ద్రాక్ష తీగ, అబద్ధపు ఆత్మ, అబద్ధపు సంఘపు ప్రజల యొక్క వాస్తవమైన చిత్రము పెట్టబడి ఉన్నది. నీ క్రియలను జాగ్రత్తగా వినండి. నీ క్రియలను నేను ఎరుగుదును. చూసారా పరిస్థితి ఎలా ఉంది? నీవు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనిగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. ఇంకా ఏమన్నాడు? నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, విన్నారా? దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక, విన్నారా? నేను ధనవంతుడను. మరలా రిపీట్ చేస్తున్నాడని ప్రవక్త. ధనవృద్ధి చేసుకొని ఉన్నాను. చూసారా? రిలాక్స్ ఎలాగ అయిపోయారు. నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నారంట వాళ్ళు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశ మొల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఎంతో తీవ్రముగా ఆక్షేపణ చేయబడిన మాటలో ఈ సంఘకాలంలోనే పలకబడుట జరిగిందండి.
ప్రవక్త అన్నాడు, ముందే అన్నాడు. ఎంత కఠినముగా దేవుడు మాట్లాడలేదని చెప్పటం అక్కడ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ప్రవక్త చెప్తున్నాడు, వారు గర్విష్ఠులై మూఢులైన మత సంబంధులుగా ఇంతగా దానికి అర్హత చెంది ఉండలేదండి. వారి గర్వపు కార్యాలు ఈ అర్హతను పోగొట్టుకున్నాయి. అయినప్పటికీ 21వ వచనములో ఒక గొప్ప అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదనో. ఎంత గొప్ప అవకాశం ఈ సంఘకాలానికి ఉందో మనము గ్రహించాలి. కాబట్టి ప్రియులారా, నిజమైన ద్రాక్ష తీగ, నిజమైన ఆత్మ, నిజమైన సంఘ ప్రజలు దీనులకును ఆత్మయందు తీవ్రత గలవారికిని ఎల్ల వేళలలో చెల్లించు ఉన్నతమైన ప్రియ భాషణముతో సాక్షాత్తు దేవుని యొక్క సింహాసనము యొద్దకు వారు హెచ్చింపబడుట మనము కనుగొనుచున్నాం. ప్రైజ్ ద లార్డ్. వారి యొక్క దీన స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. వారి శ్రమలను, వారి కష్టాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వాక్యము నిమిత్తం వారు పడేటటువంటి బాధ దేవుడు జ్ఞాపకం చేసుకొని వారిని సింహాసనము వారి కోసం దేవుడు సిద్ధం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన అబద్ధమైన సంఘములకు క్రీస్తుకును గల సంబంధమును ఎవరైతే ఎంతగానో అనుగుణంగా కూర్పు చేసి ఉన్నాడో, చూసారా, అట్టి బాప్తిజమం ఇచ్చి యోహాను మాటలు ఇప్పుడు జరుగుచున్నవి. బాప్తిజమం ఇచ్చి యోహాను యొక్క ఆ ఏలియా యొక్క ఆత్మ యోహాను మీద ఉన్నప్పుడు ఏ రీతిగానైతే ఉందో ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11-12 వచనాలను అక్కడ తీసుకొస్తున్నాడు. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిజమం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటికైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిజమం ఇచ్చును. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును, చూసారా, ఆయన చేట ఇక పొట్టును వేరు చేసే టైం. ఇక కళ్ళం దగ్గరికి వెళ్ళామండి. కోత అయిపోయింది. ఇక్కడ కళ్ళమును గురించి మాట్లాడుతున్నాడు. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి, గ్లోరీ, దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో ఆ మిగిలిన పొట్టును కాల్చివేసేటటువంటి విషయాన్ని యోహాను జ్ఞాపకం చేస్తున్నాడు. అదే ఆత్మ మన ప్రవక్తలో ఉన్నది. వాక్యమే మనల్ని ఫిల్టర్ చేస్తుంది, వాక్యమే మనల్ని సరి చేస్తుంది. కాబట్టి ఆ పొట్టును కాల్చివేయనని వారితో చెప్పిన విషయాన్ని, లేక ప్రవక్తగా ఉన్న యోహాను చెప్పిన విషయాన్ని ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లలు ఇక్కడ అంటున్నాడు, ఘనమైన కోత యజమానుడైన క్రీస్తు, గ్లోరీ, ఇప్పుడు భూమి యొక్క ఫలమును కోయిచున్నాడు. ఆయన స్వంత వారి యొద్దకు వచ్చుట ద్వారా గోధుమలను ఆయన కొట్టులోనికి చేర్చును. ఆయన గోధుమలను ఆయన తీసుకొని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిరంతరము హల్లెలూయా ఆయన కొరకే ఉండుటకై వారిని స్వీకరించును. నేను చాలా ఇష్టపడుతున్నానండి ఈ మాట. ఈ కష్టాలన్నిటిలో ఓదార్పునిచ్చేది ఈ మాటే. ప్రభువు నిమిత్తం, వాక్యం నిమిత్తం మనం పడుచున్న శ్రమలో, నిట్టూర్పుల్లో మనకి కలిగిన గొప్ప నిరీక్షణ ఇచ్చే మాట ఈ యొక్క విషయాలే. ఆ జయించిన వానికి కలిగేటటువంటి ఆ గొప్ప విషయాలను మనం చూసినప్పుడు గొప్ప నెమ్మది కలుగుతుంది ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఎలాగో ఈ లోకంలో రిలాక్స్ అయిపోయి వాక్యానికి అవిధేయులైపోయిన వారు, లేక ఆ దుష్టులు అగ్నితో నాశనము చేయుటకై వారు కూడా ఏకమవుతూ ఉన్నారు.
వారు తమ ధనాన్ని, ఆస్తిని కాపాడుకోవటానికి, వారు సంపాదించిన వాటిని కాపాడుకోవటానికి, వారికి కావలసిన సమస్తమును కాపాడుకోవటానికి వారు గొప్ప పోరాటంలో ఉన్నారు. వారి పోరాటం వారిది. వారి విజయం భూమి మీద వారు సంపాదించుకుంటారు. వారు కోరిన ధనం, వారు కోరిన ఆదరణ, వారు కట్టుకోవలసిన మంచి వస్త్రాలు, వారు ఏది కోరుకుంటారో అవన్నీ కూడా భూమి మీద వారు సంపాదించుకుంటారు. బట్ దేవుని పిల్లలైతే సింహాసనం వైపే చూస్తారండి. ఈ భూమి మీద వారికి ఏది కూడా, వారి ప్రతి అక్కర కూడా తీర్చే ఒక నాథుడు, తీర్చే ఒక దేవుడు వారికి ఉన్నాడని వారు ఎరిగి ఉన్నారు కనుక వాక్యము నిమిత్తమే చక్కని పోరాటం వారు చేస్తూ ఉంటారు. ప్రియులారా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి 30 వచనాలను ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ గోధుమలు గురుగులను గూర్చిన మర్మము కూడా ఇప్పుడు నెరవేరినదని ప్రవక్త చెప్తున్నాడండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో హల్లెలూయా మంచి విత్తనము విత్తిన మత్తయి సువార్తలో ఉన్న విషయాలను ఈ సంఘకాలము యొక్క ముగింపులో దాన్ని పోల్చి ప్రవక్త చెప్పటంలో గొప్ప అర్థం ఉన్నది. ఆ ఉపమానముల యొక్క సంపూర్ణ అర్థము ఈ కాలములో నెరవేర్చబడుచు ఉండుట మనము సుస్పష్టముగా పరిశుద్ధాత్మ ద్వారా చూడగలం. ప్రియులారా, కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఉపమానము ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా, చూసారా, రిలాక్స్ అయిపోతే జరిగే కార్యాలు ఎలా ఉంటాయి అక్కడ చక్కగా స్పష్టపరుస్తున్నాడు. అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడ్డాయి. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోత కాలము వరకు, దయచేసి గమనించాలి, కోత కాలము వరకు రెంటిని కలిపి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదున నేను. చూసారా? కాబట్టి పిల్లరా, ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, మొదటి కాలము నుండి ఇప్పటి వరకున్న గోధుమలు గురుగులు ప్రక్కగా పెరిగినవి, రెండు కూడా కోతకు వచ్చినవి. సాధించుటకు దేనినైతే ఈ యొక్క ఆ నైసియా సభలో నిర్దేశించినదో వారికి ఒక ఉద్దేశాన్ని విత్తారు, దాన్ని కోస్తారండి. ప్రవక్త అంటున్నాడు అది నెరవేరినది. సంస్థాపకము యొక్క సమస్త విధమైన బలముతో అబద్ధ సంఘము సత్యము యొక్క ఎటువంటి పొదచిహ్నము లేకుండా తిరిగిపోయినది. మరియు రాజకీయ బలముతోను, ఇప్పుడు క్లియర్గా మనం చూస్తున్నాం బ్రిల్లర్, రాజకీయ బలాన్ని కూడా ఈ సంఘ శాఖలు యాడ్ చేసుకుంటున్నాయి. వారికి అదో ధైర్యం, పరిస్థితులు ఎలా ఉన్నా ఏది ఉన్నా దేవుడు అనే సంగతి వారు ఎరగరు. కానీ మాకు దేవుడు అంటే నాయకులు ఉన్నారు, ఈ నాయకులతో మేము టైఅప్ అయ్యాం, మా సంఘం పలానా పార్టీకి సపోర్ట్ చేస్తుంది. కొంతమంది మహా తెలివైన వాళ్ళు ఉన్నారు, ఏ పార్టీ వస్తే ఆ పార్టీతో ఏకీభవిస్తూ ఉంటారు. పిల్లల చర్చి ముందు లేకపోతే దేవుని యొక్క సంఘంలో ఈ రాజకీయ బలము యొక్క అవసరత ఏమీ లేదు. అసలైన బలం మనకుంది, అదే పరిశుద్ధాత్మ శక్తి. ప్రైజ్ ద లార్డ్. పైనుండి మన కోసం దేవుడు పంపిన క్రీస్తు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మను మించిన శక్తి మనకేది కూడా అవసరం లేదు. ఎందుకంటే అదే సర్వోన్నత శక్తి. దేవునికి స్తోత్రం. కాబట్టి గమనిస్తే
ఇలాగున ఆ రాజ్యము యొక్క శక్తి తోడ్పాటుతోనూ ఆమె బలమును సమకూర్చుకొనుచున్నది. నిజమైన విశ్వాసిని ఎన్నడూ లేకుండా చేయుటకై ప్రయాణం ప్రారంభించినది. అయితే ఆమె యొక్క పిరికితనముతో కూడిన కుట్ర సంపూర్తి చేసుకొనుటకు తాను సిద్ధపడబోచుండగా గోధుమను ఆమె వారి మధ్య విసిగిపోయిన, శ్రమ పెట్టబడిన వారితో ఏకీభవించలేదని ఎంతో శోధన అనుభవించిన నిజ గోధుమ ఆమెన్ కొట్టులోనికి చేర్చబడును. దానికోసమే ప్రభు ఇంత త్యాగం చేస్తున్నాడు. ఇక గోధుమలు, గురుగులు హల్లెలూయా ప్రక్కగా పెరగవండి. ఇక అవసరం లేదు, దేవుడు డివైడ్ చేసేస్తున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదమును ఇక గురుగులు పొందే ఛాన్స్ లేదో. ఇప్పుడు ఏం చేస్తున్నాయి తెలుసాయి? పేరు దేవునిది చెప్పుకొని దేవుని పిల్లల కోసం వచ్చినటువంటి వర్షాన్ని, దేవుని పిల్లల కోసం వచ్చినటువంటి ఈవులను, దేవుని పిల్లల కోసం దేవుడిచ్చిన దాన్ని దొంగిలించి అది రాజైపోతుందండి. కానీ ప్రియులారా, అలాగే ఓర్చుకొని ఈ గోధుమలు చక్కగా వాక్యములో ఎదుగుచున్నవి. ఇక ఎంతో కాలము వారి శ్రమ ఉండదు. దేవుడు తన సొత్తును తాను భద్రం చేసుకుంటాడు. ధైర్యంగా ఉండండి నా ప్రియ వధువా, క్రీస్తు వధువా, దేవుని వధువా, వధువు సభ్యులారా, ధైర్యం తెచ్చుకోండి. మీ శ్రమను కొనసాగించండి, మీ పోరాటమును కొనసాగించండి, మీ యుద్ధమును పరిసమాప్తి చేయండి. దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పులోనికి వచ్చాం. ఇప్పుడే మరింత పట్టుదలతో ముందుకు పరిగెత్తాల్సిన సమయము ఇదే. దయచేసి గమనించాలని నేను మనవి చేస్తున్నాను ప్రియులారా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, గోధుమ వెళ్ళిపోయినది, దేవుని యొక్క కోపము 6వ ముద్రలో హల్లెలూయా 6వ ముద్రలో కృమ్మరించబడుచు ఉన్నది. భక్తిహీనుల యొక్క సంపూర్ణ నాశనములో అది పరిసమాప్తి అవుతుంది. హల్లెలూయా. వారు తీర్పు కోసం ప్రయాణం చేస్తున్నారు. దేవుని కోపం క్రిందికి వారు వస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనమైతే దేవుని యొక్క సింహాసనము యొద్దకు మనం ముందుకు సాగిపోతూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఒక్క క్షణం క్రితం నేను చెప్పినట్లుగా ఈ కాలములో అబద్ధపు ద్రాక్షావల్లి నిండైన ఫలదాయకములోకి వెళ్తుంది. ఆమె యొక్క ఫలము ముదిరి పరిపక్వత చెందుతుంది. అది నిజము. చెడ్డ ఆత్మతో నిండిన ఈ సంఘము నిండైన దుష్టత్వముతో ఉండి ఆవగింజ ఎదిగిపోయి మానుగల వృక్షమై ఆకాశ పక్షులకు నివాసమైనట్లుగా అది బయలుపరచబడును. ఆమె శిరస్సు యొద్ద ధర్మ విరోధ సంబంధమైన మర్మము అగు అంత్యక్రీస్తు ఉండును. ఇది అంతయు కూడా సత్యమే. ఇది సత్యమైనట్లయితే పెండ్లి కుమార్తె సంఘము పరిపక్వత చెందుతుందని, ఆమె యొక్క పరిపక్వత వాక్యమును బట్టి ఆమె యొక్క ప్రభువుతో ఒక గుర్తింపుపై ఉండుననున్నదియు కూడా సత్యమై ఉండవలసి ఉన్నది. అవునండి, ఆ దుష్ట సంబంధమైనది పరిపక్వమైనప్పుడు ఆత్మ సంబంధమైనది కూడా, వాక్య సంబంధమైనది కూడా పరిపక్వతలోనికి వెళ్ళుచున్నది. మరియు ఆమె యొక్క శిరస్సు నిజముగా క్రీస్తు దైవత్వము యొక్క మర్మములో ఆమె యొద్దకు వచ్చుననిదియు సత్యమై ఉండవలసినదై ఉన్నది. ఏ విధముగా రాజకీయ బలముతోనూ భౌతిక బలముతోనూ అంధకార సంబంధమైన దయ్యములతోనూ తయారైపోయి సమస్త దుష్టత్వము చేతను పన్నాగములతోనూ ఉన్న అబద్ధ సంఘము నిజమైన ఈ ద్రాక్ష తీగకు విరోధముగా వచ్చును, ఆ విధముగానే ఆత్మతోను వాక్యముతోను నిండుగా ఉన్న ఈ నిజ ద్రాక్ష తీగ యేసు చేసిన బలమైన అదే కార్యములను, ఆమేన్, ప్రభువు చేసిన కార్యాలే వధువు కూడా చేయాలండి. దానిలో మళ్ళా పునరుద్ధరణ జరగాలి. నీవు క్రీస్తు యొక్క భాగమైనప్పుడు, నువ్వు మాస్టర్ పీస్ అయినప్పుడు ఆయన శక్తి నీలో నుండి విడుదల కావాలి. ఈరోజు వధువు అని చెప్పుకోవడం గొప్పతనం కాదు. ఎందుకంటే
ఎక్కడ కొంచెం పచ్చదనం ఉంటుందో మిగతావన్నీ వచ్చి దాంట్లో చేరతాయి. కాబట్టి ఈరోజు ఒకలాంటి మెరుగు ఈ యొక్క కడవరి దినాలలో ఈ వర్తమాన సంఘాల్లో ఉన్నాయి, అవి వ్యాపిస్తున్నాయి. అయితే అపవాది అందులోకి రాకుండా ఉంటాడా? ప్రియులారా, ప్రతి దానికి ఫిల్టర్ జరగవలసినదే. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, వధువైతే ఆత్మతోనూ వాక్యముతోనూ నిజాయితీగా క్రీస్తులో ఎదిగేదై ఉన్నది. కాబట్టి ఈ నిజ ద్రాక్ష తీగ యేసు చేసిన బలమైన అవే కార్యములను చేయును. ఈరోజు ఏ కార్యాలు చేసినా నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనుషుల ఎదుట ప్రదర్శించబడుతుందండి. ఎందుకో తెలుసా? అది గొప్ప కార్యం మేము చేసామని ప్రజల ముందు కనపరుచుచున్నారు, కానీ అది దేవుని చేత యోగ్యమైనదో కాదో పరీక్షించబడుట లేదు. మనుషులు చాలా బాగుంది ప్రసంగం అంటే చాలు అక్కడ ఉబ్బిపోతూ ఉన్నారు. ఇక ఈ మధ్యకాలాల్లో పూర్తిగా ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పీక్ స్థాయికి వెళ్ళిపోయిందండి. ఎవరికి వారే ప్రదర్శన, ఎవరు 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 గొప్పతనాలు వారు చాటించుకోవటం, ఎవరు బ్యాండ్ వారు మ్రోగించుకోవటం, ఎవరు బ్రాండ్ వారు హైలైట్ చేసుకోవటం. ఇక్కడ సినిమాటిక్ స్టైల్లో ఈ యూట్యూబ్లో కానీ ఈ సోషల్ మీడియాలో కానీ ప్రదర్శన ఎక్కువ, పవర్ తక్కువైపోయిందండి. ప్రజెంటేషన్ ఎక్కువ, పవర్ తక్కువైపోయింది. వారి యొక్క గొప్పతనాలు, వారి యొక్క వ్యక్తిగత విషయాలు, వారి చిన్న చిన్న కార్యాలు, ప్రజెంటేషన్ ఎక్కువైపోయింది, పవర్ తక్కువైపోయింది. దేవుడు చేసిన కార్యాలు ఎక్కడ వినబట్ల, వీళ్ళ కార్యాలు హైలైట్ అయిపోతున్నాయి. దాన్ని చూసి జనాలు ఎగబడుతున్నారు. ప్రియులారా, అక్కడ ఏమీ లేదు. కానీ అసలైనది నువ్వు పట్టుకో. ప్రవక్త ఈ గడియకు మనకు ఇచ్చిన వర్తమానాలు పట్టుకో. ఆ వర్తమానాల్లో నీ స్థానం వెతుక్కో. నువ్వెక్కడున్నావో తేటగా పరిశుద్ధాత్మనికి సహాయం చేస్తుంది. అంతేగాని అటు తిరిగి ఇటు తిరిగి, అటు వెళ్ళి ఇటు వెళ్ళి, వారిని చూసి వీరిని చూసి, ఆ ప్రసంగాలు చూసి ఈ ప్రసంగాలు చూసి కన్ఫ్యూజ్ అయ్యావా, లాస్ట్లో బోల్తా కొడుతుంది బండి. కానీ వధువు తప్పిపోదు. నువ్వు వధువైతే సరైన క్రమంలోనికి పరిశుద్ధాత్మని తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త అన్నాడు, అటు తర్వాత ఆమె యొక్క తలరాయిని సమీపించుచున్న కొలది గ్లోరీ గ్లోరీ వాక్యము ద్వారా ఆయన వలె క్రీస్తు వలె మారిపోతుందంట వధువు. దేవుని స్తోత్రం. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు నిత్యము ఒకటిగా ఉండుటకు యేసు వచ్చును. వారు ఒక్కటై ఉంటారు. వాక్యపు వధువు కూడా ఈక్వల్గా కనబడుతుందండి. వాళ్ళు సపరేట్ కనబడతారు లోకంలో. వాక్య వ్యతిరేకులకు వాక్య సంబంధమైనది వేరుగా కనబడుతుంది. హల్లెలూయా. పిల్లలు ఇక్కడ అంటున్నాడు, నేనేమి మీకు వచ్చుచున్నానో గట్టిగా కనిపించేది ప్రత్యక్షతలు ముందుగానే మన చుట్టూ అగుపించును. గురుగుల యొక్క విశ్వవ్యాప్తమైన ఉద్యమము వాస్తవికత దాల్చినది. అయితే ప్రభు యొక్క రెండవ రాకడకు ముందుండు దేవుని యొద్ద నుండి వచ్చు ఒక వర్తమానమును తీసుకొని వచ్చు చివరి కాలపు ప్రవక్త ఉండును అనునది కూడా ఒక నిజమై ఉండును. ఎస్, నిరూపించబడిన ప్రవక్త, నిరూపించబడిన వర్తమానమును మన యొద్దకు తీసుకొని వచ్చాడు. ఇప్పుడు పిల్లలమైన మన హృదయాలు హల్లెలూయా పెంతెకోస్తు తండ్రుల వైపుకి త్రిప్పబడాలని అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పెంతెకోస్తు పవర్ ఏది? పెంతెకోస్తు యూనిటీ ఏది? పెంతెకోస్తు శక్తి ఏది? పెంతెకోస్తు అంటే సంఘ శాఖ కాదండి నేను అనేది. పెంతెకోస్తు అంటే ఆది సంఘం. ఆది సంఘములో ప్రభు చేసిన కార్యాలు, ప్రభు వారిలోనికి కృమ్మరించబడినప్పుడు వారు చేసినటువంటి ఆ త్యాగపూర్వకమైన పరిచర్య ఈరోజు ఏది? మనం తండ్రుల వైపు తిరిగితే తండ్రులు చేసే కార్యాలు మనలోని వెల్లడి అవ్వాలి. వాక్యం యొక్క పునరుద్ధరణ చేత శక్తి పునరుద్ధరణలోనికి వచ్చును. ఆ పవర్ మళ్ళా ఆ స్థానంలో కనబడాలి. దేవుని శక్తి అందులో కనబడాలి. దేవుని శక్తి అందులో మిస్ అయితే నువ్వు ఏ రీతిగా
ఆ పెంతెకోస్తు తండ్రుల యొక్క క్రమంలోనికి నువ్వు రాగలిగావు? ఇదంతా ఎక్కడో శక్తి కోల్పోయి విర్రవీగుచున్న ఆ సంఘ శాఖల యొక్క తీరు కనబడుతుంది తప్ప దైవ శక్తిని ప్రదర్శించగల, అసలు నమ్మితేగా ప్రదర్శించడానికి. ప్రవక్త చేశాడు, వెరీ గుడ్. భక్తులు కొందరు చేశారు, వెరీ గుడ్. మరి నీ దగ్గర ఏదో పవర్? వారికి మాత్రమే అన్నాడా? వారిలో మాత్రమే అన్నాడా? నీలో చేయను అన్నాడా? ఆయన నీలోకి రానన్నాడా? అసలు చేసేది నువ్వా? చేసేది మరొక వ్యక్తి? చేసేది ఒక ఈ యొక్క శరీర సంబంధ కాదు. క్రీస్తే వారిలో నుండి చేసినప్పుడు, వధువులో ఆయన భాగమైనప్పుడు వధువు మరింతగా క్రీస్తును చూపించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, గమనించినట్లయితే ఇప్పుడు మనము జీవిస్తున్న ఈ కాలాలు, ప్రవక్త అన్నాడు, ఎంతటి విషమయమైన కాలాలు అంటున్నాడు. ఎందుకంటే విషం పేరుకుపోయిందండి. ఇవి వాక్యమునకు ఏది కలపకుండా, ఏది తీసివేయకుండా, దీనికి మనం ఎంత నమ్మకముగా ఉండుటకు జాగ్రత్త పడాలి, లేకపోతే జాగ్రత్త పడవలసి ఉంది అని ప్రవక్త చెప్తున్నాడండి. ఎందుకనగా దేవుడు ఏమి మాట్లాడలేదో అది మాట్లాడువాడు ఆయనను అబద్ధికునిగా చేయుచున్నాడు. ప్రభు చెప్పనిది కూడా చెప్పినట్టుగా, లేఖనములో లేనిది ఉన్నట్టుగా, ఇదంతా కూడా చాలా ప్రమాదం అన్న సంగతి వారు తెలుసుకోవట్లేదండి. ప్రత్యేకంగా ప్రవక్త అన్నాడు, నా మనస్సులో నేను ఉంచుకొనినది ఏదో అది ఇది. దేవుడు చెప్తున్నాడండి. ఫిలదెల్ఫియా కాలంలో ఉత్పాదన చేయబడిన దేవుని కొరకైన ఆకలి సుమారు 1 శతాబ్దము తిరిగినప్పటికీ దేవుని ఆత్మ కొరకు ఒక రోదనము తెచ్చినది. ఆ రోదనము దేవుని ద్వారా జవాబు పొంది భాషలకు అర్థం చెప్పుట, ప్రవచనము రుజువులుగా పంపబడెను. తక్షణమే ఒక గుంపు వారు భాషలు మాట్లాడుట పరిశుద్ధాత్మతో నింపబడుటకు రుజువు అని వాక్యమునకు విరుద్ధమైన సిద్ధాంతాన్ని రచించుకున్నారండి. భాషలు రుజువునకు బహుదూరముగా ఉన్నవి. అవి ప్రత్యక్షత అయితే రుజువు కాదు. సిద్ధాంతము యొక్క మోసపూరిత తత్వము చూపుటకు దానికి తగిన ఆధారాలు గల లేఖనము లేకపోగా వారు నమ్ముతున్న ప్రజలుగా, వారు సత్యములో లేనివారుగా ఉన్నారనుటకు రుజువుగా ఎవరైతే సిద్ధాంతమునకు సమ్మతిని తెలిపి ఉండిరో వారు వెంటనే సిద్ధాంతాన్ని ఆధారము చేసుకొని నిర్మాణాత్మకము చేసిరి. పిల్లరా, అది మంచిగా అగుపించును. పెంతెకోస్తు తిరిగి వచ్చినట్లుగా అది అగుపించును. అయితే అది కాదని రుజువు చేయబడెను. అది కాలేదు. ఎందుకనగా నిర్మాణాత్మకము చేయబడినది మరణము అంటున్నాడండి ప్రవక్త. ఏదైతే దేవుని వాక్యానుసారము కాకుండా మానవుని ద్వారా నిర్మాణము చేయబడినది అది మరణమే, అది జీవము కాదు. బహుమంది ప్రజలు మోసపోవునట్లుగా జాగ్రత్తగా గమనించాలి. నిజమైన దానికి అది ఎంతో దగ్గరగా ఉన్నట్లుగా అనిపించును, అది అలాగ అగుపిస్తూ ఉంటుందట. ఇప్పుడు అది నిజమైనది కానట్లయితే అదేమై ఉండును? అది పొట్టు, తొక్క. అది నిజమైన దాని వలె అది ఆకుపచ్చనిదిగా మెత్తటి వెన్ను రూపములో అది అగుపించును. అయితే ఒకరు పొలంలోనికి వెళ్ళిపోయి గోధుమ వలె కనిపించుచున్నది ఏదో చూచినట్లు అది ఇంకా పొట్టు మాత్రమే. ఎందుకనగా గోధుమ విత్తనము ఇంకా రూపమునకు రాలేదో. కాబట్టి ఇంకా రాబోతున్న నిజమైన గింజ వలె కనిపించుచున్న ఇది మెత్తటి గుళ్ళు తప్ప మరొకటి కాదు. అసలైన పెంతెకోస్తు యొక్క గోధుమ విత్తనం ఆఖరి కాలములో తిరిగి రావలసి ఉండెను. అది నైసియాలో పాతిపెట్టబడినది, అది సార్దిస్సులో రెమ్మ వేసినది, అది ఫిలడెల్ఫియాలో కుచ్చులు తొడిగినది. హల్లెలూయా. అది లౌదికియాలో పరిపక్వత చెందవలసి ఉండును. ఆమేన్. అయితే వాక్యము పునరుద్ధరణ జరిగే వరకు అసలైన దాని యొద్దకు తిరిగి రాలేదు.
ప్రవక్త రంగంపైకి ఇంకా రాలేదు. అయితే ఇప్పుడు ఎక్కడైతే మనము లవొదికీయలో నిలబడి ఉన్నామో, కాలము యొక్క ప్రకారముగా ప్రకటన 10:7 ఎందలి ప్రవక్త లేక వర్తమానికుడు తప్పకుండా దేశంలో ఉండవలసి ఉన్నది. ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనున్నది మరొక్కసారి ఇక్కడ ఉండును. పొరపాటు ఎరగని నిదర్శనము రుజువు చేయబడుటకు సంసిద్ధముగా ఉన్నది. ఆ విధముగా నిజమైన విత్తనము ఎప్పుడో పరిపక్వత చెందుకుంటున్నది. మరి తర్వాత వచ్చేది కోతకాలమే కదా. ఇక తర్వాత రావాల్సింది కోతే అని ప్రవక్త చెప్తున్నాడండి. కోతకాలము, అవును కోతకాలమే. వాటి కొమ్మలను పెనవేసుకొని కలిసి ఎదిగిన 2 ద్రాక్ష తీగలు ఇప్పుడు వేరు కాబోతున్నవి. ఆమేన్. ఎంతో వ్యత్యాసముతో ఉన్న ఆ ద్రాక్ష తీగల ఫలాలు వేరు వేరు కొట్టులలోకి చేర్చబడును. 2 ఆత్మలు వాటి యొక్క వేరు వేరు గమ్యస్థానములలోనికి వెళ్ళిపోవును. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని అనగా గురుగులు తెగుళ్ళలో ప్రవక్త అన్నాడు 6వ ముద్ర యొక్క మహాశ్రమ మత్తయి 24 ఏదియు మీకు అనగా గోధుమలకు ప్రాప్తించకుండానట్లును దానిని విడిచిరండి అని కేవలము గోధుమ పెండ్లి కుమార్తె యొద్దకే, మంచి గోధుమ పెండ్లి కుమార్తె యొద్దకే వచ్చునట్టి చివరి పిలుపును అక్కడ ఆమె ఆలకించు సమయం ఇదే. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ శాఖలు మనం విడిచొచ్చాం. దాని ఆచారాలను మన లోపల ఉంచుకోకూడదు. పూర్తిగా మనం దాని నుండి వేరైపోవాలి. దాని క్రియలలో నుండి మనం పూర్తిగా వేరైపోవాలి. మనం వాక్యం యొక్క పరిపూర్ణతలోనికి రావాలి. ఇంకా అమృతమైన కుళ్ళిపోయిన సంఘ శాఖల యొక్క జాడలు మనలో ఉండకూడదు ప్రియులారా. దయచేసి గమనించాలి. ప్రకటన 3:22 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. ఆమేన్. ఆత్మ యొక్క ఆఖరి హెచ్చరిక అని ప్రవక్త చెప్తున్నాడండి. చెవి గలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం. చెవి గలవాడు వినుగాక. ఇది ఆఖరి హెచ్చరిక. ఇక మరొకటి ఉండబోదు అంటున్నాడు ప్రవక్త. సింహాసనపు గది ప్రారంభించబడినది, 12 పునాదులు వేయబడినవి, బంగారు వీధులు పూయబడి ఉన్నవి, ఎత్తైన ముత్యపు ప్రాకారములు పైకెత్తబడి వేలాడుచున్నవి. ఒక పిరమిడ్ వలె ఎంతో సౌందర్యముగా మహిమకరముగా ఆమె నిలబడి ఉన్నది. ఆమె కొరకై దానిని సిద్ధపరిచిన ఆకాశ నివాసులు నివ్వెరపోయి చూచుచున్నారు. ఏలయనగా ఆమె మహిమతో గ్లోరీ దగదగ మెరుచు ప్రకాశించుచున్నది. అది భూ సంబంధమైనది కాదు. ఆమె సౌందర్యం యొక్క ప్రతి కోణము యేసు యొక్క ప్రేమను మరియు ఆశ్చర్యకరమైన కృప యొక్క వర్ణనాత్మకమైన వివరణను తెలుపుతుంది. సిద్ధపరచబడిన ప్రజల కొరకై సిద్ధపరచబడిన నగరము ఆమెలో నివాసముండు వారి కొరకే ఆమె ఎదురు చూచుచున్నది. త్వరలో ఆనందముతో ఆమె వీధులలోకి హల్లెలూయా గుంపులు గుంపులుగా వచ్చేదరు. అవును, ఇదే ఆఖరి పిలుపు. ఆత్మ మరొక కాలములో ఇక మాట్లాడదు. కాలములు ముగించబడినవి అని ప్రవక్త చెప్తున్నాడండి. అయితే ఈ క్షణమందు దేవునికి ధన్యవాదాలు మనము తెలపవలసిన వారమై ఉంటున్నాం. ఈ కాలం ఇంకా ముగించబడలేదంటే ఇంకా మనకు టైం ఉందండి. దేవునికి స్తోత్రం. ఆయన ఇంకా కేక వేయిస్తూనే ఉన్నాడు. 5 రకముల పరిచర్యలో నుండి ఈ వర్తమానము మారుమ్రోగుతూ ఉంది. ప్రవక్త రంగం మీద నుంచి వెళ్ళిపోయిన ఆయన ప్రసంగాలు తన సేవకుల మధ్య ఇంకా రిపీట్ అవుతూ ఉన్నాయి. అంటే ఇంకా ఈ స్వరము వినబడుతూ ఉంది. ఓ వధువా, మేలుకోవలసిన గడియలోనికి వచ్చి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన యొక్క కేక ఆయన ఆత్మ ద్వారా, ఆత్మ సంబంధమైన మనుషుల చెవులకు మాత్రమే కాదు కానీ మరొక్కసారి దేశంలో ప్రవక్త ఉన్నాడని కూడా తెలుపుచున్నాడు. మరొక్కసారి దేవుడు పౌలుకు ఏ విధముగా చేసినో ఆ విధముగా ఆయన సత్యమును బయలుపరచును. 7వ వర్తమానుకుని దినములలో లౌదికీయ కాలము యొక్క దినములలో దేవుడు, ప్రైజ్ ద లార్డ్, పౌలుకు బయలుపరిచిన రీతిగా దాని యొక్క వర్తమానికుడు దేవుని యొక్క మర్మములను బయలుపరచును. అతడు మాట్లాడును. ఎవరైతే అతని స్వంత నామమున ఆ ప్రవక్తను చేర్చుకొనేదరో ఆ ప్రవక్త పరిచర్య యొక్క ఉపకారయుక్తమైన ప్రయోజనమును పొందుకుంటారు. ఎవరు ప్రవక్తను చేర్చుకుంటారో ప్రవక్త ఫలం పొందుతారని లేఖనం చెప్తుందండి. ఈరోజు ప్రవక్తని ఒక అబద్ధికునిగా, ఒక మోసగానిగా చిత్రీకరించింది ఈ సంఘకాలాలు. ఈ సంఘకాలాల్లో ఈ అబద్ధపు సంఘాలు ఒక అబద్ధపు ముద్ర, యేసుక్రీస్తు చేయని నేరానికి ఆయన మీద ముద్ర వేశారు, నేరాలు మోపారు. ప్రతి ప్రవక్త కాలంలో జరిగినట్టుగానే ఈ స్వరాన్ని, పరలోక స్వరాన్ని భూలోక వధువు కొరకు తీసుకొని వచ్చిన ఆ స్వరమును ప్రకటన చేసిన ఆ ప్రవక్తను ఈరోజు అందరూ హేళన చేయుచున్నారు. ప్రవక్తని హేళన చేస్తే నువ్వు మోసపోతావు. ఎందుకంటే ఈ స్వరమే ఈ గడియ యొక్క వర్తమానము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మరియు అతని మాట ఎవరు ఆలకిస్తారో వారు ఆశీర్వదింపబడుదురు. మరియు ప్రకటన 22:17లో ఆత్మయు, హల్లెలూయా, పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. అది ఎవరిని గూర్చి నిర్వచించబడినదో అట్టి ఆఖరి దినపు పెళ్లి కుమార్తెలో వారు భాగమవుతారంటండి. దేవునికి స్తోత్రం. నైసియాలో భూమిలో పడిన గోధుమ గింజ అనగా పెళ్లి కుమార్తె, హల్లెలూయా, తిరిగి అసలైన వాక్య గింజగా వచ్చును. నిరంతరము దేవునికి స్తుతి కలుగునుగాక. అవును, ఈ కడవరి కాలంలో ఎవరైతే అగుపించారో అట్టి ప్రామాణికమైన దేవుని యొక్క ప్రవక్త మాటను వినాలి. దేవుని వద్ద నుండి వచ్చినది అతడు ఏది చెప్పునో పెళ్లి కుమార్తె చెప్పును. ఆత్మ మరియు ప్రవక్త మరియు పెళ్లి కుమార్తె ఒకే విషయము చెప్పును. ప్రైజ్ ద లార్డ్. వీరు ఏమి చెప్పుదురో అది ముందుగానే వాక్యములో చెప్పబడినది. ఇప్పుడు వారు, ఆమెన్, ఇప్పుడు నీవు ఆమె మధ్య నుండి బయటికి రమ్ము, నీవు ప్రత్యేకంగా ఉండము, హల్లెలూయా అని చెప్పుచున్నారు. చూసారా, కేక బయటికి వెడలిపోయినది, కేక బయటికి వెళ్ళుచున్నది. ఎంతకాలము స్వరము కేక వేయునో గమనించారా? ఆ యొక్క ఆత్మయు ప్రవక్త కలిసి పెళ్లి కుమార్తె ఒకే విషయాన్ని చెప్పారండి. వీరేం చెప్పుదురు? వాక్యంలో చెప్పబడినది, నీవు ఆమె మధ్య నుండి బయటికి రమ్ము అనగా ఆ బబులోను యొక్క యెజబెలు మతములో నుండి బయటికి రమ్మని కలిసి మాట్లాడుతున్నారు. కేక వెళ్ళిపోతుంది, కేక వేయిచూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎంతకాలము స్వరము కేక వేయును? ప్రవక్త ప్రశ్నిస్తున్నాడు. మనకు తెలియదు. అయితే ఒకటి మనకు తెలుసండి, అది ఎంతో కాలము ఉండదు. ఎందుకంటే ఇది ఆఖరి కాలము. ఈ ఆత్మ, ప్రవక్త, పెళ్లి కుమార్తె, ఆమేన్, కలిసి చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా దాన్ని విడిచి కమాన్ బయటికి రా. నీకు ఇది చిన్నదిగా కనబడవచ్చు, లేకపోతే నీవు కోరుకున్న లేకపోతే ధనికమైనటువంటి ఆ రిచ్నెస్ ఇందులో లేకపోవచ్చు. కానీ ప్యూరిటీ ఉందండి, స్వచ్ఛమైన భక్తి ఉంది, స్వచ్ఛమైన విశ్వాసం ఉంది, స్వచ్ఛమైన వాక్యం ఉంది. అంతకంటే మనకేం కావాలి? అక్కడ భౌతికపరమైన పరిస్థితులు చూడకూడదు. మనం చూడాల్సింది ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన విషయాలు మనం చూడాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆత్మ మాట్లాడి ఉన్నాడు. అస్తమిస్తున్న సూర్యుడు సంఘ కాలముల కొరకై నిత్యత్వములోనికి అగోచరుడు కానై ఉన్నాడు. ఆ తర్వాత అదంతా పరిసమాప్తి. ఆ తర్వాత వచ్చుటకి ఎంతో ఆలస్యమైపోతుంది.
ఈ సంబంధిత అంశాల సంఖ్యలో నీవు ఒక చోట ఉండినట్లయితే దేవుడు ఆయన ఆత్మ ద్వారా నీతో వ్యవహరించినట్లయితే చివరకు ఇప్పుడే పశ్చాత్తాపముతో ఆయన వైపు తిరిగి ఆయనకు నీ జీవితము సమర్పించగలవు. తద్వారా ఆయన ఆత్మ ద్వారా, ప్రియులారా దయచేసి గమనించండి, తద్వారా ఆయన ఆత్మ ద్వారా నీకు ఆయన నిత్య జీవము ఇవ్వగలడేమో. కాబట్టి ఇదే అవకాశమని ప్రవక్త చెప్పి ఉన్నాడు. ప్రియులారా, నేనెందుకు కేవలం లౌదికీయ సంఘకాలమును గురించి మాట్లాడానంటే, ప్రజెంట్ ఇదే అంశాన్ని ఎందుకు తీసుకున్నానంటే, మనం ఇక్కడే ఉన్నాం కనుక. ఈ లౌదికీయ సంఘకాలంలోనే ప్రవక్త తన స్వరం వినిపించాడు. పరిశుద్ధాత్మ తన కార్యం చేసింది. పెళ్లి వధువు లేకపోతే పెళ్లి కుమారుని కోసం వాక్య వధువు సిద్ధపడి ఉన్నది ఇక్కడే అన్ని కార్యక్రమాలు లౌదికీయలోనే జరుగుతున్నాయి. ఎందుకంటే మనం అక్కడ ఉన్నాము. కాబట్టి అందుచేతనే దీనిని గూర్చి ఒకేసారి చెప్పేసి, లేకపోతే ఏదో దాన్ని క్లుప్తపరిచి చెప్పట కంటే విడివిడి భాగాలుగా ఎంత సమయమైనా నేను దీన్ని అనేకులు వినటానికి ఉపయోగకరంగా ఉండాలని దానిని అక్కడ ఉన్నట్లుగా నేను పొందుపరిచాను ప్రియులారా. కాబట్టి దయచేసి గమనించండి. నిజ వధువు ఎరగవలసిన సత్యము ఇదే ఆఖరి కాలం. మరొక ఛాన్స్ ఉండదేమో. అన్నీ నెరవేరిపోయాయి, ప్రవచనాలన్నీ నెరవేరిపోయాయి, ప్రవక్త దర్శనాలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి. ప్రియులారా, ఇక ఈ ఆలస్యం లేదండి. ప్లీజ్, ఇదే చివరి పిలుపు కావచ్చు నీకు. ఇదే దేవుడు నీకు ఇచ్చిన ఆపర్చునిటీ కావచ్చు. సద్వినియోగపరుచుకోమని నేను ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మా యేసు నీకు స్తోత్రం నాయనా. ఇదిగో ప్రభా, నిజంగా ఈ గడియ వర్తమానంలోనికి మీరు మమ్మల్ని నడిపించి నాయన అనేక సత్యాలను, ఇక ఇంతకంటే గొప్పవి ఏమీ లేవు నాయన, వాటన్నిటిని బట్టబయలు చేశారు ప్రభా. మా మార్గమును సుగమము చేశారు నాయన. ఇంకను కూడా సంఘ శాఖల యొక్క మోహంలో పడి ఇంకా అటువైపు మేము తిరుగుట కంటే కలిగి ఉన్న దానితో మేము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే నిన్ను సంతోషపరచడానికి, వాక్య వధువుగా ఎదగటానికి కావలసిన నీ కృపను దయచేయి నాయన. ఇదిగో ప్రభా, ఇంకను కూడా ఈ సత్యమును వినక ఎవరైతే నాయన బయట ఉన్నారో వారిని కూడా మీరు పిలిచిన ఆయన ప్రభా. నాయన నీ యొక్క ప్రణాళికలో ఉన్నవారెవరు కూడా నాయన తప్పిపోరని మేము నమ్ముచున్నాం ప్రభా. నాయన ఈ కాలంలో ఈ స్వరము ఎవరి కోసం మీరు సిద్ధపరిచారో వారు విని నాయన ఆ సంఘ శాఖల నుండి బయటకు వచ్చి నీ కొరకు జీవించే కృప దయచేయమని, ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలము దయచేయమని, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామమున అడుగుచు ప్రార్థించుచున్నాము. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.